అందరికీ నమస్కారం. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు, భారతదేశంలోనూ, యావత్ ప్రపంచంలోనూ ఉన్నటువంటి తెలుగు, మిగతా భాషలలోని అభిమానులకు, నా శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు, ప్రజాప్రతినిధులకు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక నమస్కారాలు. విజువల్స్ చూడండి, టీవీల్లో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తుంది. రాత్రి 8 గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ వచ్చాడు. అది రైటా రాంగా పర్సనల్ విషయం, తర్వాత మాడుకోవచ్చు. పత్రికాధిపతులు, అది పత్రికా సోదరులు 4 రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకుని, వ్యాన్లు పెట్టుకుని అలా ఉండడం ఎంతవరకు న్యాయం? నేను అప్పటికీ బయట పోతున్నప్పుడు చెప్పాను, అందరికీ నమస్కారం అయ్యా, మీకు కుటుంబ సభ్యులు ఉన్నారు, దయచేసి నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను నా బిడ్డలతో, దీన్ని చిలవలు పరవలు చేయొద్దండి, దయచేసి నన్ను గౌరవించండి, నేను ప్రజలకు ఏం చేస్తున్నాను ఒక విద్య ద్వారా అనేది మీకు తెలుసు, నటుడిగా మీ అందరికీ తెలుసు, ఒక రాజ్యసభ సభ్యుడిగా మీకు తెలుసు, ఎంత క్లీన్ చిట్టుతో వచ్చానో రాజ్యసభ సభ్యుడిగా. నా హృదయంలో ఉండే ఆవేదన చెప్పనలవే కాదు, మీకే చెప్పాలి. ఈ రోజున ఈ మీడియా సోదరులు ఎంత కల్పితాలు, ఎంత నెగటివిటీ నన్ను గురించి చెప్తున్నారో మీ అందరికీ తెలుసు. దానికి నేను బాధపడడం లేదు. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, రాత్రుల్లో గేటు తోసుకుని, గేటు పగలగొట్టి పర్మిషన్ లేకుండా ఎవరైనా రావచ్చా? మీరే చెప్పండి. వచ్చిన వాళ్ళు అందరూ మీడియా సోదరులా, లేకపోతే ఇంకెవరైనా నా మీద పగ, రాగద్వేషాలతో ఏదో ఒక ఛానల్ చేతులు పెట్టుకుని అలా వచ్చి ఉంటారేమో సందేహం. కానీ వాళ్లను కొట్టాలని, తిట్టాలని మనసా వాచ దైవ సాక్షిగా నేను అలా ఆలోచించేవాడిని కాదు. వాళ్లకు నేను చెప్పినా వినకుండా ముందు నమస్కారం పెట్టాను. అయినా అతను నేను కొట్టామనే చెప్తున్నారు తప్ప, మైక్ తీసుకెళ్ళి నోట్లో పెట్టాము, నా కన్ను పోవలసింది. కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాలి. అది నా కన్ను పోలేదు, కొంచెం తగిలింది కంటి కింద, నేనే ఎస్కేప్ అయ్యాను. లేకపోతే నా జీవితం గుడ్డిదయ్యేది. అతనికి తల కాదు, చెంప మీద తగిలిందన్నారు. ఓకే, ఆ చీకట్లో ఎలా జరిగిందన్నది వాస్తవమే. మైకు లాక్కోవడం, వాడు నన్ను కేకలేయడం, ఆ దీనిలో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలింది అన్నారు. దానికి హృదయపూర్వకంగా బాధపడుతున్నా. అతను నాకు తమ్ముడే, ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఐ లవ్ దెమ్, ఐ లైక్ దెమ్. ఎందుకు కొట్టాలి? గేటు బయటుండి నేనేమైనా అసభ్యకరంగా వాళ్ళని కొట్టుంటే డెఫినెట్గా నా మీద 50 కేసులు కాదు 100 కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయొచ్చు. లేకపోతే నేనే పోలీస్ స్టేషన్కి పోయి, అయ్యా ఆవేశంలో నా ఇంటి బయట ఉన్న వాళ్ళను కొట్టాను, నాది తప్పే అని పోలీస్ స్టేషన్కి ధైర్యంగా పెడతాను. కానీ ఇంటి లోపలికి వచ్చి నా ఏకాగ్రతను, నా మనశ్శాంతిని భగ్నం చేశాడు. ఆల్రెడీ నా బిడ్డ చేస్తున్నాడు, అయినా నీ కన్నబిడ్డ, ఎప్పటికీ నీ కన్నబిడ్డే. ఏదో ఒక రోజున న్యాయం జరుగుతుంది, మేము కూర్చొని మాట్లాడుకుంటాం. దీనికి మధ్యవర్తులు అక్కర్లే. ప్రజాప్రతినిధులారా, నా అభిమానులారా, తెలుగు ప్రజలారా, తమిళ, మలయాళం, కన్నడ అభిమానులారా, ఆలోచించండి. నేను చేసినది తప్పు, కొట్టినది తప్పు. ఏ సందర్భంలో కొట్టాల్సి వచ్చింది? మీ ఇంటికి దూరితే ఒప్పుకుంటారా?
మీ ఏకాగ్రతను భగ్నం చేస్తూ ఒప్పుకుంటారా? మీరే ఆలోచించండి. న్యాయాధిపతులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అభిమానులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఇదే మీడియా ప్రతినిధులు కూడా వాళ్ళ ఇళ్ళలోకి ఎవరైనా దూరి ఏయ్ మన గురించి ఇలా రాశావు అని ఆ ఇళ్ళల్లోకి ఒక 10 మంది వెళితే వాళ్ళు దండం పెట్టి పంపిస్తారా? ఏం చేస్తారు చెప్పండి? మీకు టీవీలు ఉన్నాయి, మాకు టీవీలు లేవు. నేను కూడా రేపు టీవీ పెట్టచ్చు. అది కాదు గొప్ప. నా హృదయపూర్వకంగా చెప్తున్నా, అతని మనసును బాధ పెట్టినా అతను గాయమైన దానికి చాలా చింతిస్తున్నాను. చింతించే లాభం ఏమిటండి అంటే మరి ఏం చేయాలి? మీరు చేసిందేంటి? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అసలు అతను నిజంగా జర్నలిస్టా కాదా అని ఆ చీకట్లో నాకు ఎలా తెలుస్తుంది? ప్రజలారా చూడండి, ఆలోచించండి. నేను న్యాయమా అన్యాయమా? నేను చేసింది న్యాయమా అన్యాయమా? మీరే ఆలోచించండి. నా ఇంటికి తలుపులు బద్దలు కొట్టి రావడం న్యాయమా? మీరే చెప్పండి. ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు కోరుకునే మీ మోహన్ బాబు. నమస్కారం.